తెలుగు పెట్రోలెట్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం డీటెయిల్ రివ్యూ చేయబోతున్న బండి వచ్చేసి MT-15 యాజ్ యూ కెన్ సీ మన ముందుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్పెక్స్ విషయానికి వచ్చేసరికి ఇది 155cc. ఇదే ఇంజన్ మనకి R15లో కనపడుతుంది. అండ్ పవర్ వచ్చేసి రెండిట్లో సేమ్ 18.37 bhp ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ టార్క్ వచ్చేటప్పటికి 0.2 R15 కంటే తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ ఈజ్ 13.9 Nm ప్రొడ్యూస్ చేస్తుంది. R15కి దీనికి చేంజెస్ అంటే వెయిట్ ఒక 4 kgs రెడ్యూస్ అయింది. ఇది లైక్ 138 ఉంది ఇప్పుడు కరెంట్ వెయిట్. అండ్ 10 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ R15లో 11 లీటర్స్ వస్తుంది. నేను కంపేర్ ఎందుకు చేస్తున్నానంటే ఇవి రెండు సేమ్ ఇంజన్ లైక్ బ్రదర్స్ లాంటివి, సో అందుకని నేను ఆ రెండింటిని కంపేర్ చేస్తున్నాను. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి దాన్ని సేమ్. సో రెండింటికి 170 mm అయితే గ్రౌండ్ క్లియరెన్స్ దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ దీని ప్రైస్ R15 కంటే అరౌండ్ 8,000 to 10,000 తక్కువ దొరుకుతుంది. లైక్ మన హైదరాబాద్లో 173 సంథింగ్ నడుస్తుంది ఇప్పుడు. అండ్ వాక్ అరౌండ్ ఫస్ట్ థింగ్ ఈ బండిలో ఎవరికన్నా నచ్చేది హెడ్లైట్. లైక్ యాజ్ యూ కెన్ సీ ఆగండి నేను కీ ఆన్ చేస్తాను. లైక్ చూడండి అవి ఏమంటారు విజిబిలిటీకి అయితే కాదు, స్టైలింగ్కి ఇచ్చారు DRLs లాగా. యాజ్ యూ కెన్ సీ ఎంత బాగుందంటే అంత బాగుంది ఇలా చూడటానికి. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ హెడ్లైట్. దీని గురించి మనం తర్వాత మాట్లాడదాము. సో ఇటు సైడ్ నుంచి చూడటానికి మాత్రం ఇది చాలా కాంపాక్ట్ బైక్, ఎందుకంటే సీట్ హాఫ్ వరకే వచ్చింది. సింగిల్ సీట్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎంత కాంపాక్ట్ ఉందంటే బండి అంత కాంపాక్ట్ ఉంది. బ్యాక్ టైల్ సెషన్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఇచ్చారు. ఇది మొత్తం ఐరన్ ఇచ్చారు, ఇక్కడ ప్లాస్టిక్ ఎన్క్లోజ్ చేస్తారు స్టైలింగ్ కోసం. ఇది చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. లైక్ మనం బంజీ కార్డ్స్ యూస్ చేయొచ్చు బ్యాక్స్ని ఏమన్నా టై చేయడానికి. అండ్ గ్రాబ్ రిల్ చాలా స్టైలిష్గా ఇచ్చారు, బట్ యూస్ఫుల్ అయితే కాదు. అండ్ యాజ్ యూ కెన్ సీ బండి అయితే ఎంత లైట్ ఉందంటే అంత లైట్ ఉంది. అండ్ ఇక్కడ మనకి MT అండ్ కార్వింగ్ ఉంది ఇటు సైడ్ అటు సైడ్. బండి వాక్ అరౌండ్కి అయితే అంతే, కానీ ఇక్కడ మనకి MT స్టిక్కర్ వస్తుంది. ఇక్కడ MT-15 అని ఉంది, ఇక్కడ యమహా లోగో. అండ్ అంటే మంచిగా కనిపించేది అంటే ఈ ఫ్రంట్ లుక్కే. యాజ్ యూ కెన్ సీ నాకు తెలిసి చాలామంది వాల్పేపర్స్ లాగా ఉంటుంది MT ఫ్యాన్స్కి ఫ్రంట్ లుక్, ఎందుకంటే అంత బాగుంటుంది చూడటానికి. అండ్ చాలామంది కొనే వాళ్ళకు కూడా ఈ ఫ్రంట్ లుక్ నచ్చే కొంటారు. అండ్ ఒకసారి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా చూద్దాము. లైక్ ఇక్కడ మనం నేమ్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ యూ కెన్ సీ ద బేసిక్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, ఇది RPM మీటర్, ఇది స్పీడోమీటర్, ఇది ఫ్యూయల్ గేజ్. అండ్ ట్రిప్ F1 ఇప్పుడు 0 ఉంది కదా, అంటే లైక్ ఇప్పుడే రిజల్ట్లో పడింది. ఈ బండి రిజల్ట్లో పడిన వెంటనే ట్రిప్ F1 ఉంటుంది. ఈ ఇది F మనకి ఎప్పుడు కనబడుతుంది, లైక్ బండి రిజల్ట్లో ఉంటేనే కనబడుతుంది. అండ్ టైం కిలోమీటర్స్ యావరేజ్ నాకు 49.2 ఇస్తుంది లీటర్కి. లైక్ ఇప్పుడు దాకా సిటీలో నడిపాను. అండ్ 28 km/h ఇది వేస్ట్. అండ్ ఓడోలో యాజ్ యూ కెన్ సీ నేను 1990 kilometers ఈ బండి తిరిగింది. అండ్ పట్టుకోవడానికి మాత్రం ఈ స్విచ్చెస్ అన్నీ చాలా అంటే చాలా ఫీల్ బాగుంది. లైక్ చాలా క్వాలిటీగా ఇచ్చారు. నాకు నచ్చింది ఏందన్నా ఉంది ఈ బండిలో అంటే లైక్ ఎందుకు స్వాప్ చేశారో అర్థం కావట్లేదు ఇండికేటర్ స్విచ్ అండ్ హార్న్ని. మనకి అంటే మిగతా బండ్లు నడిపి బండి మీదకి వచ్చేసరికి చాలా టైం అలవాటు పడుతుంది. నేను లైక్ 2 days నుంచి నడుపుతున్నాను, నాకు ఇంకా అలవాటు కాలేదు ఇలా స్వాప్ చేయటం. సో అర్థం చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ మిస్ ఈస్ పాసింగ్ లైట్. లైక్ ఏమంటారు హై బీమ్ ఆన్లో ఉన్నప్పుడు పాస్ చేయాలంటే మళ్ళీ ఇలా అనాలి. అదే ఒకవేళ మనకి ఇక్కడ టాగిల్ స్విచ్ ఉంటే అది నాకు కొంచెం ప్రిఫరబుల్. అండ్ యమహా ఒక మంచి విషయం ఏం చేసిందంటే కీ ప్లేసింగ్. నార్మల్గా మన అన్నిటికి ఇక్కడ వస్తుంది, కానీ FZ గాను దీనికి ఇన్స్పైర్డ్ ఫ్రమ్ నాకు తెలిసి డ్యూక్ 790 సిరీస్ కానీ ప్రీమియం బైక్స్ని ఇన్స్పైర్ చేసి ఇక్కడ కీ ప్లేసింగ్ ఇచ్చారు. ఇది నాకు నచ్చింది. అండ్ ఇవి ఏమంటారు ఈ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ నాకు తెలిసి FZSలో ఉన్నాయి. నేను లాస్ట్ టైం రివ్యూ చేసిన బండ్లో. అండ్ చాలా అంటే చాలా యూస్ఫుల్. నాకు మొత్తం బ్యాక్ సైడ్ ఏమొస్తుందో మొత్తం కనపడుతుంది దీంట్లో. లైక్ నాకు ఇప్పుడు ఒట్టి హైవే కావాలి, సో నేను హైవే మొత్తం పెట్టాను. అండ్ ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ మిర్రర్. అలాంటి యూస్ఫుల్ మిర్రర్స్ ఎక్కువ బండ్ల మీద ఉండదు, లైక్ FZ మీద ఉంది అండ్ దేని మీద ఉంది. ఫ్యూల్ ట్యాంక్ అనేది చాలా చిన్నది, లైక్ 10 liters, కానీ రేంజ్ అయితే చాలా మంచిగానే ఉంది. అరౌండ్ తర్వాత మాట్లాడుకుందాం. యాజ్ యూ కెన్ సీ ముందు బ్రేక్ వచ్చేసి బైర్ బ్యాండ్, ఇది ABS బ్రేక్. వెనక బ్రేక్ వచ్చేసి నిసిన్ నాన్ ABS బ్రేక్. అండ్ రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాము. యాజ్ యూ కెన్ సీ నా హైట్ వచ్చేసి 5'11". నేనైతే నా 2 legs కంప్లీట్గా ప్లేస్ చేశాను.
సో నాకు ఈ బండి నడపడంలో అంత ఇబ్బంది ఏం లేదు. లైక్ నేనైతే కంప్లీట్లీ పర్ఫెక్ట్ ఈ బండి నడపడంలో, అండ్ నా హైట్కి అయితే ఈ బండిలో ఏం ఇబ్బంది లేదు. బట్ 5'6" నుంచి 6 వరకు పర్ఫెక్ట్ హైట్ ఈ బండి నడపడానికి. బట్ 6 కంటే ఎవరైనా ఎక్కువ ఉంటే నాకు తెలిసి వాళ్ళు కొంచెం ఇక్కడ ఈ లెగ్ రూమ్ వల్ల కొంచెం సఫర్ అవుతారు, లేకపోతే పర్ఫెక్ట్ ఈ బండి. అండ్ సింగిల్ సీట్ వల్ల మనకు ఒకవేళ ముందు కాళ్ళు టచ్ అయితే మనం బ్యాక్కి జరిగి కూర్చోవచ్చు. నేను ఆల్రెడీ కొంచెం బ్యాక్కే ఉన్నాను బికాజ్ నా కాళ్ళు కొంచెం టచ్ అవుతున్నాయి. అండ్ ఈ ఇంజన్ విషయానికి వచ్చేటప్పటికి చాలా అంటే చాలా స్ట్రెస్ ఫ్రీ ఇంజన్లో అసలు స్ట్రెస్ అనే వర్డే లేదు. లైక్ లో ఎండ్లో స్ట్రెస్ ఉండదు, హై ఎండ్లో స్ట్రెస్ ఉండదు. అండ్ వైబ్రేషన్స్ కూడా మనకు అసలు కనపడవు. హై ఎండ్లో అసలు వైబ్రేషన్సే లేవు. లైక్ ప్రతి బండిలో ఉండేటట్టే ఏమంటారు హై ఆర్పిఎంలోనే వైబ్రేషన్స్ వస్తున్నాయి రెడ్ లైన్లో. బట్ నార్మల్గా అయితే మనకు అసలు వైబ్రేషన్సే లేవు బండిలో. యాజ్ యూ కెన్ సీ నేను రెడ్ లైన్ దగ్గర వెళ్తున్నాను, వివిఏ కూడా యాక్టివేట్ అయింది. నాకైతే మినిమల్ వైబ్రేషన్స్, నాకు జస్ట్ కొంచెం హ్యాండిల్ బార్ దగ్గర తెలుస్తుంది, ఫుట్ బ్రేక్ దగ్గర కొంచెం, అంటే హ్యాండిల్ బార్ దగ్గర తెలిసే దాంట్లో సగం తెలుస్తుంది. సీట్ దగ్గర అయితే అసలు ఏం లేదు. ఫుల్లీ నా బట్ అయితే అసలు వైబ్రేషన్సే ఫేస్ చేయట్లేదు. రిఫైన్మెంట్ అయితే ఇంజన్ నుంచి అయితే టాప్ నాచ్ ఉంది, ఎందుకంటే ఇది యమహా ఇంజన్ అండ్ సేమ్ ఇంజన్ మనకి R15లో వస్తుంది. సో రెండు సేమ్ ఇంజన్ కాబట్టి దీని రిఫైన్మెంట్ అయితే టాప్ నాచ్ ఉంది. టాప్ అంటే టాప్ నాచ్ ఉంది. మనం అసలు దాని మీద కంప్లైంట్ కూడా చేయలేము, అంత రిఫైన్డ్ ఇంజన్ ఇది. అందుకనే వన్ థింగ్ వైబ్రేషన్స్ లేవు అండ్ పవర్ చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ మైలేజ్ కూడా ఇస్తుంది. నేను మైలేజ్ గురించి తర్వాత చెప్తాను. అండ్ దీని పవర్ పేపర్ వర్క్లో కంటే రియల్గా ఆన్ రోడ్ ఎక్స్పీరియన్సే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పేపర్ మీద 18 పవర్ 13.9 న్యూటన్ మీటర్ టార్క్ అని ఉంటుంది, కానీ రోడ్డు మీద 200 నుంచి 250cc బండ్లకి డైరెక్ట్ కాంపిటీషన్, అంటే డైరెక్ట్ అటాక్ ఇచ్చేస్తుంది. 150cc బండ్లాగైతే అసలు బిహేవ్ చేయదు రోడ్డు మీద. ఇది అంత పవర్ ఉంది, అంత ఇమ్మెన్స్ పవర్ ఉంది. మనం లైక్ నార్మల్ 150cc బండ్లు నడిపే వాళ్ళు దీన్ని ఒకసారి ఇస్తే లైక్ వాళ్ళైతే ఈజీగా డిఫరెన్షియేట్ చేసేస్తారు, ఇది పవర్ఫుల్ ఉంది. అండ్ ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటి అంటే FZ25 ఏదైతే FZ25 ఏదైతే యమహా 250cc ఇంజన్ ఉందో దానికంటే ఇది మంచిగా పర్ఫామ్ చేస్తుంది. సో మీరు అర్థం చేసుకోవచ్చు దీని ఇంజన్ క్యాపబిలిటీ. అండ్ క్లచ్ అండ్ గేర్ బాక్స్ విషయానికి వచ్చేటప్పటికి ఇది స్లిప్పర్ క్లచ్తో వస్తుంది. అండ్ చాలా అంటే చాలా స్మూత్, 150cc వన్ ఆఫ్ ద స్మూతెస్ట్ క్లచ్ ఇది. లైక్ R15 కంటే చాలా స్మూత్ ఉంది క్లచ్. నేను దాన్ని ఫీల్ అయ్యాను, లైక్ చాలా అంటే చాలా స్మూత్ ఉంది, బటరీ స్మూత్ ఉంది. అండ్ గేర్ బాక్స్ వచ్చేసరికి ప్రిసైజ్ గేర్ బాక్స్, అంటే యాక్యురేట్ గేరింగ్ R15తో పోలిస్తే దీన్ని గేరింగ్ మార్చారు. సో మనకి కరెక్ట్ గేరింగ్ ఉంది అండ్ నాకు ఎక్కడ ఫాల్స్ గేరింగ్ కానీ అలా ఏం పర్లేదు. అండ్ స్లిప్పర్ క్లచ్ వల్ల డౌన్ షిఫ్ట్స్ ఎంత ఈజీగా ఉన్నాయంటే యాజ్ యూ కెన్ సీ నేను డౌన్ షిఫ్ట్ ఎంత స్మూత్గా చేస్తున్నానంటే అంత స్మూత్గా చేస్తున్నాను. బ్యాక్ టైర్ లాక్ కూడా అవ్వట్లేదు, అంత స్మూత్ షిఫ్ట్ అవుతున్నాయి స్లిప్పర్ క్లచ్ వల్ల డౌన్ షిఫ్ట్స్. అండ్ దీని సస్పెన్షన్ విషయానికి వచ్చేటప్పటికి ముందు సస్పెన్షన్ కొంచెం స్మూత్ ఇచ్చారు అండ్ బ్యాక్ సస్పెన్షన్ కొంచెం స్టిఫ్ ఇచ్చారు. లైక్ ముందు మనకి హ్యాండిల్ బార్ దగ్గర ఏమన్నా బంప్స్ ఉన్నాయో అవన్నీ తీసుకుంటుంది, బట్ సీట్ దగ్గర మాత్రం సస్పెన్షన్ కొంచెం హార్డ్ ఇచ్చారు. లైక్ మనం ఏమన్నా బంప్ దగ్గర కానీ ఏమన్నా ఫీల్ అయితే మన బాడీ మొత్తం వైబ్రేట్ అవుతుంది డ్యూ టు దట్ స్టిఫర్ సస్పెన్షన్. సో మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మేనేజబుల్ ఉంటుంది ఇది సిటీలో, హైవేలో. బట్ ఈ స్మూతర్ సస్పెన్షన్ అండ్ బ్యాక్ హార్డర్ సస్పెన్షన్ కొంచెం కాంబినేషన్ వెరైటీగా ఉంది అంతే. అండ్ క్రూజ్ స్పీడ్ వచ్చేసి అరౌండ్ 80 to 110 ఈజీగా వెళ్ళిపోతుంది. లైక్ 6000 RPM దగ్గర 6th గేర్లో ఇది 80 వెళ్తుంది. సో 110 దగ్గర కూడా ఇది అసలు స్ట్రెస్ తీసుకోదు బికాస్ ఆఫ్ ఇట్స్ ఇంజన్. సో మనం 80 నుంచి 110 దాకా దీని మీద ఈజీగా క్రూజ్ చేయొచ్చు. బట్ క్రూజింగ్ చేసేటప్పుడు ద విండ్ బ్లాస్ట్, సో మనకి ఆ విండ్ బ్లాస్ట్ ఉండకుండా ఉండాలంటే మనం ఆఫ్టర్ మార్కెట్ విండ్ స్క్రీన్ పెట్టించుకోవచ్చు. సో ఆ క్రూజింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా చేయొచ్చు మనం ఆ 110 km/h క్రూజింగ్ స్పీడ్ కూడా. అండ్ బండి అయితే ఈజీగా 120-130 వెళ్ళిపోతుంది వితౌట్ ఎనీ ఎఫర్ట్. If you want, you can check out my top speed video of this bike. నేను అక్కడ టాప్ స్పీడ్ వీడియో చేశాను అండ్ బ్రేకింగ్ వీడియో కూడా అందులో చేస్తాను. సో ఇఫ్ యూ టాప్ స్పీడ్ తెలుసుకోవాలన్నా, బ్రేకింగ్ ఎలా ఉందో తెలుసుకోవాలన్నా మీరు ఆ వీడియో చూడొచ్చు. బ్రేకింగ్ ఇందాక వాక్ త్రూలో చెప్పినట్టు ముందు ABS బ్రేక్ వస్తుంది, బ్యాక్ సైడ్ నిసిన్ నాన్ ABS బ్రేక్ వస్తుంది. బట్ ఇది బాగానే పర్ఫామ్ చేస్తుంది బ్రేకింగ్. మనకి ఇదే సేమ్ బ్రేకింగ్ FZలో కనబడుతుంది. సో ఆల్రెడీ ఎవరైనా FZ వీడియో చూడకపోతే చూడండి, నేను అది బ్రేకింగ్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సేమ్ బ్రేకింగ్, సేమ్ అమౌంట్ ఆఫ్ బ్రేకింగ్ మనకి ఇంజన్లో కనబడుతుంది. లైక్ నిసిన్ కొంచెం కాస్ట్లీ అంటారు,
నాకు ఎందుకు అర్థం కావట్లేదు, యమహా వాళ్ళు 2 బైర్బ్ ఇవ్వట్లేదు. R15లో అంతే ఇచ్చారు, FZలో అంతే ఇచ్చారు, నా MTలో కూడా బ్యాక్ సైడ్ నిసిన్ ఇచ్చారు, ఫ్రంట్ బైర్బ్ ఇచ్చారు. సో అదొక్కటి కానీ పోతే 2 బైర్బ్ ఉంటే మన కాస్ట్లీ ఫ్రెండ్లీ ఉంటుంది. బట్ నిసిన్ కొంచెం కాస్ట్ ఎక్కువ. జస్ట్ వెయిట్ సెకండ్, నేను బ్రేకింగ్ ఎక్కడన్నా వేసి చూపెడతాను, లైక్ బ్యాక్ సైడ్ ట్రాఫిక్ రానప్పుడు. లైక్ ఇక్కడైతే ఏం లేదు, తాత చాలా దూరంలో ఉన్నాడు, ఎక్సెల్ మీద తాత. లైక్ యాజ్ యూ కెన్ సీ నేను 60sలో ఉన్నాను. జస్ట్ వెయిట్ సెకండ్, పర్ఫెక్ట్ 55 బ్రేక్. యాజ్ యూ కెన్ సీ నేను విత్ ఇన్ సెకండ్స్ ఆగిపోయాను, విత్ ఇన్ సెకండ్స్ ఆగిపోయాను. అండ్ గేర్ షిఫ్ట్స్ ఎంత స్మూత్ ఉన్నాయి అంటే అంత స్మూత్ ఉన్నాయి. లైక్ గేర్ వేసినట్టు కూడా అనిపించదు, అంత పంచిగా డౌన్ షిఫ్ట్స్ అయిపోతాయి. ఎర్గనామిక్స్ వచ్చేసరికి కంప్లీట్లీ అప్రైట్. నేను నార్మల్గా ఇలా కూర్చుంటాను, అప్రైట్ బెంచ్ మీద కానీ ఎక్కడ కూర్చున్నా, సోఫా మీద కూర్చొని ఇంతే కూర్చుంటాను. అండ్ నా చేతులు జస్ట్ కొంచెం ముందుకు పంపించుంటే చెస్ట్ నుంచి చాలా దగ్గరలో మనకి హ్యాండిల్ బార్ తగులుతుంది. యాజ్ యూ కెన్ సీ కంప్లీట్ అప్రైట్. నేనైతే ఈ పోస్టర్లో ఈజీగా పర్ డే 500 to 600 కిలోమీటర్స్ నడపొచ్చు, అంత బాగుంది ఈ పోస్టర్. అండ్ కింద లెగ్స్ కూడా ఫుట్ పెక్ కరెక్ట్గా బట్కి కింద ఇచ్చారు. RCs డ్యూక్స్కి కొంచెం బ్యాక్ సైడ్ ఇస్తారు, బట్ దీనికి కరెక్ట్గా ఇచ్చారు. లైక్ ఈ ట్యాంక్ షేప్కి కర్వింగ్కి మనకి బాగా పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. కానీ నాకు ఎందుకో తెలియదు, నాకు అలా ఫీల్ ఉందో లేదో తెలియదు. బ్రేక్ కొడుతుంటే కొంచెం అంటే ముందుకి లీన్ అవుతున్న ఫీల్ వస్తుంది. లైక్ యాజ్ యూ కెన్ సీ నేను ముందుకు జరుగుతున్నాను, అదొక్కటి లేకపోతే ఈ బండి మాత్రం క్రేజీ ఉంటుంది. లైక్ నాకు ఇప్పుడు దాకా అనిపించిన దాంట్లో అదొక్కటే డిఫాల్ట్. అండ్ యాజ్ యూ కెన్ సీ దీని లైట్ ఇన్నోవా మీద ఎంత షైన్ అవుతుందంటే అంత షైన్ అవుతుంది, కానీ మరీ అంత లేదు. దీని లైటింగ్కి నేను మరీ అంత రేటింగ్ అయితే ఇవ్వను, అబవ్ యావరేజ్ ఉంది. చూడటానికి ఎంత బాగుందో విజువల్ అంటే వర్కింగ్ మెథడ్లో అంత నాకు అనిపించలేదు. లైక్ పర్లేదు, నార్మల్ బైక్స్ లాగానే ఉంది, మరీ అంత హై అయితే లేదు దీని లైటింగ్. సో అదొక్కటి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. R15 అండ్ బ్యాక్ టైర్ ABS అదొకటి ఇంప్రూవ్ అయితే బండి మాత్రం క్రేజీ ఉంటుంది. ఈ నెగిటివ్ డిస్ప్లే వల్ల నాకైతే ఇంతవరకు ఏమీ ఇబ్బందులు రాలేదు. లైక్ లైట్ ఎక్కువ ఉన్నప్పుడు కనపడకపోవటం అలా ఏం లేదు, ఎనీ టైం బాగా అంటే క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది. అండ్ ఇంజన్ అయితే బాస్ అసలు స్ట్రెస్సే తీసుకోదు. లో ఎండ్లో ఉన్న హై ఎండ్లో ఉన్న అసలు దీనికి స్ట్రెస్ అనే పదం డిక్షనరీలోనే లేదు, అలా బిహేవ్ చేస్తుంది ఇంజన్. అండ్ వన్ మోర్ థింగ్, ఇందా చెప్పినట్టు సేమ్ R15 ఇంజన్, బట్ R15 కంటే దీని ఇనిషియల్ పుల్ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువ ఉంటుంది. బికాజ్ దీని బ్యాక్ స్ప్రాకెట్ అనేది టీత్ ఎక్కువ ఇవ్వడం జరిగింది, సో ఇనిషియల్ పుల్ ఎక్కువ ఉంటుంది. అండ్ వైస్ వర్సా ఇనిషియల్ పుల్ ఎక్కువ ఉన్నప్పుడు టాప్ రన్ అనేది కొంచెం తగ్గుతుంది. సో ఇనిషియల్ రేస్లో ఇది ముందెళ్తే ఫైనల్ రేస్కి వచ్చేసరికి R15 ఈజీగా ముందెళ్ళిపోతుంది. లైక్ టాప్ స్పీడ్ అనేది R15లో కొంచెం ఎక్కువ ఉంటుంది, దీనికి తక్కువ ఉంటుంది క్యాలిక్యులేషన్ చేస్తే. నాకు దీని సీటింగ్ కొంచెం స్టిఫ్ సైడ్ అనిపించింది, కానీ వైడ్ ఉంది, రైడర్కి అయితే చాలా వైడ్ ఉంది. బట్ పిలియన్కి అయితే మరీ అంత కంఫర్టబుల్ లేదు, ఎందుకంటే గ్రాబ్రిల్ స్టైలిష్కి ఇచ్చారు కానీ పట్టుకోవడానికి అయితే కొంచెం మిస్కంఫర్ట్ ఉంటుంది. లైక్ అంత మంచిగా అయితే గ్రాబ్రిల్ వాడుకోలేము. సో ఎవరైనా సోలో అంటే ఎక్కువ టైం సోలో ట్రావెలింగ్ చేసే వాళ్ళకైతే ఈ బండి పర్ఫెక్ట్. బట్ పార్ట్నర్ ఉంటే కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే అదంతా ఆ సీట్ అంతా కంఫర్ట్ కాదు పార్ట్నర్కి. ఐ సజెస్ట్ గో ఫర్ అనదర్ బైక్. అంటే కొంచెం లో పవర్లో అయినా పర్లేదు అంటే FZ తీసుకోవచ్చు, ఎందుకంటే దాని గ్రాబ్రిల్ అండ్ దాని సీట్ అయితే అవసరం ఉంది. లైక్ ఇది సింగిల్ సీట్ ఇచ్చారు, రైడర్కి కంఫర్టబుల్ ఉంది, కానీ పిలియన్కి అయితే అంత కంఫర్ట్ లేదు. దీని వీల్ బేస్ అనేది 150cc సెగ్మెంట్లో చాలా తక్కువ. దీన్ని ఈజీగా మనం ఫిల్టరింగ్ చేయొచ్చు, మ్యానువబిలిటీకి చాలా ఈజీగా వాడుకోవచ్చు. లైక్ దీని యూటర్న్ అనేది నో మ్యాటర్, అంటే మనకి అసలు అనిపించదు దీన్ని యూటర్న్ తిప్పాము అని. అంత తక్కువ స్పేస్లో ఇది యూటర్న్ తిరిగిపోతుంది, అంత టర్నింగ్ రేడియస్ ఉంది దీనికి, అది చాలా మంచి ప్లస్ పాయింట్ దీనికి. లైక్ ఈ బండి నుంచి హీట్ అయితే ప్రొడ్యూస్ అవ్వట్లేదు, కానీ దీని ట్విన్ బ్రదర్ R15 ఏదైతే ఉందో దాని నుంచి అయితే హీట్ వస్తుంది, కానీ దీని నుంచి ఆ హీట్ కూడా గమనించడానికి లేదు, ఎందుకంటే ఇది నేకెడ్ బైక్. సో ఎయిర్ అనేది బాగా టచ్లో ఉంటుంది ఇంజన్తో. సో ఆ టచ్లో ఉండడం వల్ల మనకి హీట్ అనేది తెలియట్లేదు. ఈ బండి ఎంత మంచిగా పర్ఫామ్ చేస్తుందో అంతే మంచి మైలేజ్ ఇస్తుంది. లైక్ ఇది సిటీలో అరౌండ్ 48 to 50 ఇస్తుంది, హైవే మీద అరౌండ్ 50 to 55 ఇస్తుంది. రెడ్ లైన్ దగ్గర నడిపితే సిటీలో మినిమం అంటే వర్స్ట్ కండిషన్లో 46 ఇస్తుంది, హైవే మీద మాత్రం 55 అయితే తగ్గదు. నేను దానికి గ్యారంటీ, ఎందుకంటే ఈ సేమ్ ఇంజన్ మేము 2 years నుంచి వాడుతున్నాం. సో నడిపి అలవాటు ఉంది. అండ్ ఇందాక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూసారు, జస్ట్ వెయిట్ సెకండ్ నేను చూపెడతాను. యాజ్ యూ కెన్ సీ యావరేజ్ మైలేజ్ నాకు 49.2 ఇస్తుంది. లైక్ RPM అంటే మరీ హై RPM కాదు, 7,000 8,000 దగ్గర నడిపితే నాకు 49 ఇస్తుంది. అంటే ఈ బండి పర్ఫార్మెన్స్కి మైలేజ్కి అసలు సంబంధమే లేదు. అంటే పెట్రోల్కి మనం అంత పెట్టే పని లేదు. వేరే ఇంత మంచి పర్ఫామ్ చేసే బండి ఇంత మైలేజ్ ఇవ్వటం అంటే
బిగ్ థమ్స్ అప్ టు యమహా. స్లిప్పర్ క్లచ్ అండ్ వివిఏ దీనిలో ఏమవుతుందంటే, జస్ట్ సెకండ్, ఇది హై ఎండ్లో అసలు ఇంజన్ స్ట్రెస్ ఎందుకు తీసుకోదు అంటే ఆ వివిఏ అని ఇక్కడ యాక్టివేట్ అయింది కదా, దానివల్ల అది వివిఏ ఏం చేస్తుందంటే ఎయిర్ని ఎక్కువ పంపిస్తుంది. సో దానివల్ల ఇంజన్ అసలు స్ట్రెస్సే తీసుకోదు. ఇది మెయింటెనెన్స్ విషయానికి వచ్చేటప్పటికి ఈ బండి సర్వీస్ ఇంటర్వెల్ ఎవ్రీ 3000 కిలోమీటర్స్కి ఇవ్వాలి. అండ్ ప్రతిసారి ఫ్రీ సర్వీస్ ఇచ్చినప్పుడు 900 అవుతుంది, అండ్ పేడ్ సర్వీస్ అప్పుడు 1500 అవుతుంది. లైక్ చాలా రీజనబుల్ ప్రైస్ అది. అండ్ బండి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1.72 ఉంది హైదరాబాద్లో. అండ్ 155cc బండికి 1.72 అంటే కొంచెం హైయే, కానీ ఇది పర్ఫామ్ చేసే పర్ఫార్మెన్స్కి అది వర్తీ ఉంది. కానీ నేను అదే ప్రైస్ ట్యాగ్లో దీనికి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ చూస్తే మాత్రం చాలా హ్యాపీ అవుతాను. ఎందుకంటే దే ఆర్ టేకింగ్ లిటరల్లీ 1.7 lakhs మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు. అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఒక్కటి ఇవ్వలేకపోతున్నారు. వేరే అదర్ బైక్స్ 200cc అపాచీకి 150, ఇప్పుడు 1.5 lakhs దగ్గర ఎక్కడ ఉంది. దానికి మన డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అన్నీ వస్తున్నాయి, దానికి అన్ని ఫీచర్స్ ఉన్నాయి. బట్ దీంట్లో ఆ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది మిస్ అవుతుంది. నేను ఆ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఫ్యూచర్లో అన్నా చూడాలనుకుంటున్నాను ఈ బండి మీద. డీటెయిల్ రివ్యూకి అయితే ఇదే. మీకు ఒకవేళ ఏమన్నా డౌట్స్ ఉంటే జస్ట్ కమెంట్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. లైక్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్కి రిప్లై ఇస్తాను. ఎనీ డౌట్ రిగార్డింగ్ ఏ బండి గురించి ఉన్నా, నాట్ ఓన్లీ ఎంటీ, ఏ బండి గురించి డౌట్ ఉన్నా రివ్యూ కమెంట్ చేయండి. ఒకవేళ ఎక్కువ డౌట్స్ వస్తే నేను ఆ బండిని ఖచ్చితంగా రివ్యూ అయితే చేస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు చెక్ మై టూరింగ్ రివ్యూ అండ్ సిటీ రివ్యూ ఆఫ్ దిస్ బైక్. ఈ వీడియోకి అయితే ఇంతే. యూ నో ద డ్రిల్, రైట్? లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్, and don't forget to hit that bell icon to be notified whenever I post a video. It'll me Petrolite signing off. Bye bye. Bye. బండి మాత్రం అమేజింగ్ ఉంది నిజంగా, చాలా మంచి మెయింటైన్ చేస్తారా, చాలా స్మూత్ ఉంది. 1.5 month అయినా మన వాళ్ళు ఉన్నారు కొంచెం మంది, కానీ చాలా బాగుంది. ఓకే మరి బాయ్.